స్టాలిన్ నగర్ ఎం నగర్ జరిగిన పోరాటం శ్రీశక్తి సంఘం ఎంతో మంది నిరుపేదల కాడ 1,00,000 నుంచి 5 లక్షల వరకు డబ్బులు తీసుకొని కొంతమంది నాయకుల పేరు చెప్పి 15 కోట్లు 16 కోట్లు దోచుకున్నానని చెప్పి దొంగని బయట పెట్టిన సంఘానికి తప్పుడు కేసులు పెట్టి అండబలం అధికార బలం చూసి న్యాయవాదులు కూడా మా మీద తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని జైలు పెట్టడం జరిగింది. ఇదే శ్రీశక్తి సంఘం ఈరోజు బయటకు వచ్చిన తర్వాత ఎక్కడైతే భూ కబ్జాలని చెప్పి గవర్నమెంట్ 450 ఎకరాలకు కంచి వేసిందో అక్కడే దునిపోతులు దూరి మేస్తున్నాయి. ఇవి ఏ తాలూకా ఎందుకు లోపలికి వెళ్ళి దూరుతున్నాయి, ఎందుకు మేస్తున్నాయి తెలుసుకునే ప్రయత్నం శ్రీశక్తి సంఘం చేస్తుంది. వివరాలతో సహా బయట పెట్టడం జరుగుతుంది. నేను ఏ నాయకుడైతే ప్రజల అభివృద్ధి కోసం మేము పార్టీలు మారుతున్నాం అంటున్నాడు, ఏ నాయకుడైతే ప్రజల కోసం మేము పోరాటం చేస్తున్నాం అంటున్నారు, ఏ నాయకుడైతే హిందూ మతం సంబంధించి మేము హిందూ మతాన్ని కాపాడుతామంటున్నారు, ఈ 3 రంగులు 3 జాతులు 3 పార్టీలు నేను ప్రశ్నిస్తున్నా. ఎవరికైనా కాస్త మానవత్వం ఉంటే శ్రీశక్తి సంఘానికి ఫోన్ చేసి జరిగిన నిజాన్ని తెలుసుకొని సపోర్ట్ చేయండి. అప్పుడే నిజమైన నాయకుడు. మీడియా సహోదరులు కూడా నేను మళ్ళీ అడుగుతున్నా, ఏ మీడియా అయితే శ్రీశక్తి సంఘం మీద తప్పుడు కేసులు పెట్టి తప్పుడు ప్రచారం చేసిందో ఆ మీడియా వాళ్ళకి నేను మళ్ళీ అడుగుతున్నా, డబ్బు కమ్మడిపోకండి, అన్యాయానికి మీరు తల వంచకండి. నీతిని ప్రజల ముందు పెట్టాలంటే శ్రీశక్తి సంఘానికి ఫోన్ చేయండి. ఇక్కడ చాలా ఘోరాలు జరుగుతున్నాయి, చాలా అన్యాయాలు జరుగుతున్నాయి. ఇవన్నీ బయట పెట్టే ప్రయత్నం చేస్తుంది. మీ సపోర్టు మీకు ఇష్టమైతే మాకు చేయండి, లేకపోయినా పర్వాలేదు. మేము బయట పెట్టిన తర్వాత ఏ మీడియా మాకు సపోర్ట్ చేయలేదు, ఏ నాయకుడు మాకు సపోర్ట్ చేయలేదు, వాళ్ళంతా చూడడానికైనా కూడా ఈరోజు శ్రీశక్తి సంఘం రెడీగా ఉంది. ఒంటరిది కాదు శ్రీశక్తి సంఘం, నిరుపేదల సంఘం. నిరుపేదలు కష్టపడి తిననికి తిండి లేకపోయినా కూడా జరిగిన అన్యాయాన్ని ముందు పెట్టే ప్రయత్నం ఈరోజు సంఘం చేస్తుంది. ఒకసారి ఆలోచించండి. ఈరోజు నీతికి ఎంత బలం ఉంటుంది, అవినీతికి ఎంత బలం ఉంటుందో మీకు బాగా తెలుసు. నీతిని నిలబెట్టే ప్రయత్నం శ్రీశక్తి సంఘం చేస్తుంది. అవినీతిని నిలబెట్టే సంఘం దొంగ నాయకులు దొంగ మీడియా చేస్తుంది. ఏది నిజం ఏది సత్యం ప్రజలు తీర్పునిస్తారు. ఉంటాం.